బాడీ బిల్డింగ్ సరదాగా ఫిట్నెస్ కోసం జిమ్లకి వెళ్తున్న చాలా మంది దీన్ని కెరీర్గా ఎంచుకుంటున్నారు. అయితే బాడీ బిల్డ్ చేయడం అంత ఈజీగా ఉంటుందా? బాడీ బిల్డింగ్లో వచ్చే అథ్లెట్ల పరిస్థితి ఏంటి? వాళ్ళ కెరీర్ ఎలా ఉంటుంది? నేషనల్ ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించిన బాడీ బిల్డర్స్ ప్రభుత్వం నుంచి ఏమి కోరుకుంటున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కండలు తిరిగిన బాడీ, సిక్స్ ప్యాక్లు ఇప్పుడు యూత్ ట్రెండ్ అంతా ఇదే. ఇందుకోసం జిమ్ సెంటర్లకి క్యూ కడుతున్నారు. ఇందులో ఫ్యాట్ ని కరిగించుకుని హెల్దీగా ఉండేందుకు కొందరు జిమ్లకు వెళ్తుంటే మరికొందరు కండలు తిరిగిన బాడీ కోసం జిమ్లకు వెళ్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో 2000 మందికి పైనే బాడీ బిల్డర్లు ఉన్నారు. ఇంకా కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు. సీనియర్ బాడీ బిల్డర్లను చూసి మోటివేట్ అవుతున్నారు. పంజాబ్, మహారాష్ట్ర, కేరళ తర్వాత ఎక్కువ మంది బాడీ బిల్డింగ్ చేసేది మన తెలంగాణలోనే. ఇలా జిమ్లకు వెళ్తున్న వారిలో కొందరు బాడీ బిల్డింగ్ పై మక్కువ పెంచుకుంటున్నారు. దీన్నే కెరీర్ గా మార్చుకుని రోజుకు 4 నుంచి 6 గంటలు వర్కౌట్స్ చేస్తున్నారు. కండలు తిరిగిన బాడీలు పెంచి బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ లోనూ పాల్గొంటున్నారు. మన దగ్గర జరిగే నరేష్ సూర్య క్లాసిక్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్, మిస్టర్ హైదరాబాద్, మిస్టర్ తెలంగాణ వంటి పోటీల్లో బరిలోకి దిగి తమ సత్తా చాటుతున్నారు. మిస్టర్ తెలంగాణ 2012 నుంచి 2016-17 దాకా ఆడాను. ప్రీవియస్లీ ఎక్కువ ఆపర్చునిటీస్ లేకుండే, కానీ ఇప్పుడు మంచి మంచి కాంపిటీషన్స్ ముందు వస్తున్నాయి. లైక్ నరేష్ సూర్య ఉంది, మిస్టర్ తెలంగాణ ఉంది, సుల్తాన్ క్లాసిక్ ఉంది, మిస్రీ క్లాసిక్, మాస్టర్ క్లాసిక్ అని రెగ్యులర్గా కాంపిటీషన్స్ అవుతున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే తెలంగాణలో ఎక్కువ ఆపర్చునిటీస్ లేవు. లైక్ బాడీ బిల్డింగ్ ఎక్కువ ప్రిఫర్ చేయరు క్యాండిడేట్స్. బట్ వేరే స్టేట్స్లో లైక్ కేరళలో, తమిళనాడులో అండ్ మన ముంబై తీసుకోండి, ఢిల్లీ తీసుకోండి, అక్కడ చాలా ఎంకరేజ్ చేస్తారు. పంజాబ్ తీసుకోండి, ఎంకరేజ్ చేస్తారు. గవర్నమెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. బట్ తెలంగాణలో అంతా సపోర్ట్ లేదు. అయితే బాడీ బిల్డింగ్ మొదట బాగానే అనిపించినా ప్రొఫెషనల్స్ గా మారాలంటే మాత్రం కఠోర శ్రమ పడాల్సిందే అంటున్నారు బాడీ బిల్డర్స్. రోజుకు 4 నుంచి 6 గంటల వ్యాయామం చేస్తూ సరైన ఫుడ్ తీసుకుంటూ డైట్ కరెక్ట్ గా ఫాలో అవ్వాలంటున్నారు. దీనికోసం ఒక్కో రోజు 600 నుంచి 1000 రూపాయల వరకు ఖర్చు అవుతుందంటున్నారు బాడీ బిల్డర్స్. మినిమం ఎట్లా అంటే బాడీ బిల్డర్స్ వర్క్ చేసేది ఏంటంటే మార్నింగ్ 2 to 3 అవర్స్ చేస్తారు, ఈవినింగ్ 2 to 3 అవర్స్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు కొంచెం జాబ్ చేసేటోళ్ళు ఉంటారు, కొందరు నార్మల్ స్టూడెంట్స్ ఉంటారు. సో కాలేజ్కి వెళ్ళి మార్నింగ్ వర్కౌట్ చేసి కాలేజ్కి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ వర్కౌట్ చేస్తారు. సో వాళ్ళకి న్యూట్రిషన్ కూడా కావాలి అండ్ లైక్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి, ఇంజరీస్ అయితే అవన్నీ చూసుకొని బాడీ బిల్డర్స్ చేస్తారు. ఇప్పుడు దీంట్లో అందరు ఏమనుకుంటారు అంటే ఇది స్పోర్ట్స్ కాదు, పేరెంట్స్ కూడా కొంచెం స్పోర్ట్స్లో అని ఎంకరేజ్ చేయాలి. దీనికి మనకి వేరే జాబ్స్ కూడా ఉన్నాయి. లైక్ గవర్నమెంట్ జాబ్స్, చాలా గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. రైల్వేలో అయినా, ఆర్మీలో అయినా, ఇక్కడ మొత్తం అన్ని జాబ్స్ ఉంటాయి. పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తే వస్తుంది. ప్రీవియస్లో ఏమనుకుంటుండే బాడీ బిల్డింగ్ చేస్తే వీడు గుండా అవుతాడు, రౌడీజం చేస్తాడు అని అనుకుంటారు, కానీ ఇప్పుడు అట్లా కాదు. అయితే ఇంత చేస్తున్నా వీళ్ళ కెరీర్ బాగుంటుందా అంటే ప్రస్తుతం అది కష్టంగానే మారింది. బాడీ బిల్డింగ్ లో వచ్చే అథ్లెట్స్ చాలా మంది పేద, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వారే. అయితే బాడీ బిల్డింగ్ లో మెడల్స్ సాధించిన వాళ్ళకి ప్రభుత్వాల నుంచి అందుతున్న ప్రోత్సాహకాలు చాలా తక్కువ. గతంలో రైల్వేస్, పోలీస్ డిపార్ట్మెంట్లలో జాబ్స్ ఇచ్చేవాళ్లు. ఇప్పుడు ఇది కూడా తగ్గిపోయిందంటున్నారు బాడీ బిల్డర్స్. నేషనల్, ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ లో మెడల్స్ సాధించిన తమకు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించాలని కోరుతున్నారు బాడీ బిల్డర్స్. డైట్ అయితే ఇక డైలీ ఒక 600 అవుతుంది అప్రాక్సిమేట్లీ. సో మంత్లీ వచ్చేసి నాకు 30,000 ఖర్చు అవుతుంది. బాడీ బిల్డింగ్ అనేది ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇంట్లో అయితే సపోర్ట్ చేయలేరు, ఎందుకు బాడీ బిల్డింగ్ ఎందుకు అవసరమా అనేసరికి మమ్మల్ని తర్వాత చేస్తుంటే మెల్లమెల్లగా వాళ్ళు కూడా చేస్తున్నాడు కదా అని చెప్పేసి వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చారు. సో ఇక తర్వాత వాళ్ళు సపోర్ట్ ఇచ్చేసరికి నేను కూడా చేసిన. ఇక మనమే సెల్ఫ్గా మనమే లేవాలి, మనమే ఎంటర్ అయ్యి మనం చూసుకోవాలి. ఇక గవర్నమెంట్ సపోర్ట్ ఏముండదు, ఇంట్లో సపోర్ట్ చేస్తేనే ఇక బాడీ బిల్డింగ్ చేయాల్సి వస్తుంది. బాడీ బిల్డింగ్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఫిట్నెస్ ట్రైనర్లుగా మారిపోతున్నారు. కొంతమంది సెలబ్రిటీ ట్రైనర్స్ గా వెళ్తుంటే మరికొంతమంది జిమ్ సెంటర్లు పెట్టుకుని లైఫ్ ని లీడ్ చేస్తున్నారు.